ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నువ్వు ఫోన్ చేస్తే నాన్న వస్తారా? నేను అదే ఆలోచిస్తున్నాను శశి. మీ నాన్న వస్తారా రారా అని. ఒకసారి ఫోన్ చేసి చూడమ్మా. మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పిల్లలు. అంటే నాన్న రాడేమో అమ్మా. ప్రిన్సిపల్ గారు అడిగితే ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు పిల్లలు. సింధు గారు, మీరు ఇక్కడున్నారా? ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు, రండి. అది కాదండి, వీళ్ళ నాన్న. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, రమ్మన్నారు. రండి పిల్లలు, రండి. నాన్నా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి సార్కి ఇంటిమేట్ చేసేస్తాను. నాన్నా, మీరు వచ్చి ఎంతసేపు అయింది? హాలిడే 5 నిమిషాలు అవుతుందమ్మా. యష్, ఈ ప్రోగ్రాం గురించి నీకెలా తెలిసింది? నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. శశి క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ నాన్న వల్ల మీకు సంతోషం అందుతుంది అంటే నేనెప్పుడూ అడుగు ముందే ఉంటాను శశి. నా పిల్లల ప్రేమకి నేను బానిసని. మా స్కూల్ చరిత్రలో ఈరోజు ఎంతో శుభదినం. మా స్కూల్ విద్యార్థిని శశి మొన్న జరిగిన టాలెంట్ హంట్ టెస్ట్లో మొదటి ర్యాంక్ సాధించటం మాకెంతో సంతోషంగానూ గర్వంగానూ ఉంది. ఈ సందర్భంగా శశికి, శశి తల్లిదండ్రులైన మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మా స్కూల్ తరపు నుంచి శశికి ఒక గిఫ్ట్ అందజేస్తున్నాను. శశి, దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. మీ కూతురు శశి నేషనల్ లెవెల్లో ఇంత గొప్ప అచీవ్మెంట్ సాధించింది అంటే దాని వెనుక తల్లిదండ్రులుగా మీ కృషి కూడా ఎంతో ఉంది. నిజంగా ప్రతి పేరెంట్స్ మీలాగే ఉంటే ప్రతి స్టూడెంట్ కూడా రాణిస్తాడు. ఇందులో నా కృషి ఏమీ లేదు సార్. మా శశి ఇంత గొప్ప విజయం అందుకుంటుందని నాన్నగా నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ నమ్మలేదు. కానీ వాళ్ళమ్మ నమ్మింది. టాలెంట్ హంట్ టెస్ట్లో శశి స్లిప్పులు పెట్టి రాసిందనే నిందతో తనని ఎగ్జామ్ నుంచి బయటికి పంపించేశారు. తన కూతురు ఏ తప్పు చేయలేదని, చదువులో శశి అందరికంటే ముందుందని నిరూపించడం కోసం సింధు ఎంతగానో పోరాటం చేసి టాలెంట్ హంట్ చైర్మన్ని రిక్వెస్ట్ చేసి ఓరల్ ఎగ్జామ్ కండక్ట్ చేసేలా ఒప్పించింది. నిజానికి క్రెడిట్, అభినందనలు అన్నీ అమ్మగా సింధుకే చెందాలి. శశిలో ఇంత మార్పు తీసుకొచ్చినందుకు మీ అందరి సమక్షంలో సింధుకి నేను కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ క్రెడిట్ అంతా నాదే అని యష్ చెప్తున్నాడు కానీ నిజానికి ఈ గౌరవం శశి నాన్నగా యష్కే చెందాలి. శశిని బాగా చదివించి తనని గెలిపించే అవకాశం నన్ను నమ్మి నాకిచ్చింది శశి వాళ్ళ నాన్నే. పిల్లల ప్రతి విజయం వెనుక టీచర్లతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. కానీ శశి సాధించిన ఈ విజయంలో ప్రత్యేకత ఏంటి అంటే తన కూతురు మారి మంచి దారిలో రావాలన్న ఆకాంక్ష, ఆశ, ఆశయం యష్లో ఉండబట్టే ఇది సాధ్యమైంది. అందుకే ఇంత మంచి అవకాశాన్ని నాకిచ్చిన శశి వాళ్ళ నాన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అభినందనలన్నీ తనకే చెందుతాయి. మీ భార్యాభర్తలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. మీ దాంపత్యంలోని అన్యోన్యత, ఒకరి పట్ల ఒకరు చూపించే అభిమానం, భార్య భర్తని గౌరవించటం, భర్త భార్యకి విలువివ్వటం, ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీ భార్యాభర్తల బంధానికి హ్యాట్స్ ఆఫ్. అమ్మా సింధు, మీరు మీ భర్త పక్కకి రండి. అమ్మా నువ్వు రామ్మా. రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా. రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీసావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా. తీసుకోండి. నందమదికే ఏ మందమే మందమొలికే, ఈ నవ్వు నా గుండె గదికే